వెయిట్ లాస్ కోసం రైస్ కంప్లీట్లీ అవాయిడ్ చేస్తున్నారా? హాయ్! వెల్కమ్ టు డే 6 ఆఫ్ 7 డేస్ ఫ్యాట్ లాస్ సిరీస్. వెయిట్ లాస్ అవ్వాలంటే ఫుడ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ లంచ్ అండ్ డిన్నర్‌లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. సో, సింపుల్‌గా ఒక ప్లేట్ మెథడ్ చెప్తా ఫాలో అయిపోండి. ఫస్ట్ మీ ప్లేట్‌ని ఇలా 4 పోర్షన్స్‌గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ పోర్షన్‌లో ఎనీ వెజిటబుల్ కర్రీ యాడ్ చేసుకోండి. అండ్ సెకండ్ పోర్షన్‌లో సలాడ్ యాడ్ చేయండి. సలాడ్ అంటే జస్ట్ కుకుంబర్ అండ్ క్యారెట్ స్లైసెస్. ఇప్పుడు మీ హాఫ్ ప్లేట్ మొత్తం వెజిటబుల్ కర్రీ అండ్ సలాడ్‌తో ఫిల్ అయిపోయింది. అంటే ఫైబర్ కంప్లీట్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు థర్డ్ పోర్షన్‌లో ఎనీ ప్రోటీన్ సోర్స్ యాడ్ చేసుకోండి. ప్రోటీన్ అంటే దాల్, చికెన్, ఎగ్స్, పన్నీర్ ఇలా. అండ్ ఫోర్త్ లాస్ట్ పోర్షన్‌లో కప్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకోండి. ఇలా తింటే మీరు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నట్టు అండ్ హెల్తీగా ఫ్యాట్ లాస్ అవుతారు. లంచ్‌లో రైస్ తీసుకోవాలనుకుంటే లాస్ట్ పోర్షన్‌లో రైస్ యాడ్ చేసుకోండి. డిన్నర్‌లో లైట్‌గా తీసుకోవాలనుకుంటే చపాతీ, పుల్కా, రోటీ ఇలా యాడ్ చేసుకోండి. నైట్ టైమ్‌లో హెవీ మీల్స్ అవాయిడ్ చేయండి. గోల్ తక్కువ తినడం కాదు, బ్యాలెన్స్‌గా తినడం. మీ ఫేవరెట్ హెల్తీ డిన్నర్ ఏంటో నాకు కామెంట్ చేయండి. అండ్ రైస్ అవాయిడ్ చేస్తున్న మీ ఫ్రెండ్‌కి ఈ రీల్ షేర్ చేయండి. ఫైనల్‌గా డే 7 ఫ్యాట్ లాస్ టిప్ కోసం ఫాలో చేయండి. థాంక్ యూ.